dad is coming home. You're pining for a daddy you didn't even know. Like some sniveling bastard. Ithaca's king is coming back. Bringing it all. ది ఓడిసీ సినిమా ఇందాక కంప్లీట్ అయింది. సినిమా కంప్లీట్ అయ్యి ఇంటికి వస్తున్న టైంలో అసలు ఏం రాయాలి, రివ్యూలో అసలు ఏం చెప్పాలి అని ఆలోచిస్తున్నా. నాకైతే ఏం వస్తలేదు. సినిమా గురించి చెప్పాలంటే ఒక్కటే మాట అండి, మాస్టర్ పీస్. ఇప్పటి వరకు నోలన్ సినిమాలో ది బెస్ట్ వర్క్ అని చెప్తాను. నేను సినిమా చూసిందేమో డాల్బీ అటమ్ స్క్రీన్ లో, అక్కడ చూస్తేనే ఎలా ఉందంటే ఇంకా ఐమాక్స్ స్క్రీన్ లో చూస్తే ఆ ఫీలింగ్ చాలా హై ఉంటుంది. రివ్యూలో ముందుకు పోయే ముందు ఒక మాట చెప్పాలి. సినిమా మీరు థియేటర్ లో చూడకపోతే డోంట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎ సినిమా లవర్. ఇట్స్ ఎన్ ఇమ్మర్సివ్ ద గ్రేట్ ఎపిక్ ఎక్స్పీరియన్స్. ఇమీడియట్ గా మీ సరౌండింగ్స్ లో ఉన్న ఒక మంచి బెస్ట్ సౌండ్ అండ్ పిక్చర్ క్వాలిటీ ఉన్న స్క్రీన్ వెతుక్కొని బుక్ చేసేసుకొని చెప్తా. అందరూ పీసెక్స్ మీద పడుతున్నారు, అదొక్కటే కాదు ఇంకా చాలా మంచి స్క్రీన్స్ ఉన్నాయి. మంచి డాల్బీ సౌండ్ ఉన్న స్క్రీన్ అయినా పర్లేదు, బుక్ చేసుకుని వెళ్ళిపోండి. బై ద వే గ్రేట్ సౌండ్ డిజైనింగ్ ఉంటుంది సినిమాలో. ఇప్పటికే చాలా మందికి తెలిసే ఉంటది, గ్రీక్ మైథాలజీని బేస్ చేసుకుని వచ్చిన సినిమాని. అంటే ఏంటి, ఇప్పుడు ఈ సినిమా చూడాలంటే స్టోరీ అంతా చదవాలా అంటే లేదు, సినిమా చూస్తే మీకు స్టోరీ బాగానే అర్థమైపోతుంది. బికాస్ ఇట్స్ మోర్ ఆన్ హ్యూమన్ కనెక్షన్స్ అండ్ డ్రామా కాబట్టి మీకు అర్థమైపోతుంది, చూసేయచ్చు. కానీ నా సజెషన్, మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనుకుంటే ఆ గ్రీక్ మైథాలజీ గురించి ఎంతో కొంచెం తెలుసుకొని వెళ్ళండి. ఇంకా క్రిస్టోఫర్ నోలన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ టైమ్ లైన్స్ తో ఆడుకున్నాడు. నాకు ఈ స్టోరీ ముందే తెలుసు, బట్ నేను కూడా చాలా చోట్ల సర్ప్రైజ్ అయ్యాను. మేజర్ గా ఈ స్టోరీలో బిగ్ జైన్స్ వచ్చిన సీన్ లో ఎక్స్ట్రాడినరీ అనిపించింది. అంత రియలిస్టిక్ గా ఎలా తీసావు మామ అసలు. అండ్ ఆ క్లైమాక్స్ ఫైట్ అయితే ఏదో తెలుగు మాస్ హీరోకి పడినట్టు అరుస్తూనే ఉన్నారు జనాలంతా, దట్టు ఇన్ ఏ మల్టీప్లెక్స్. క్రేజీ ఎక్స్పీరియన్స్. సినిమాలో సౌండ్ డిజైన్ బాగుంటది, విజువల్స్ ఆర్ స్టన్నింగ్, యాక్టర్ పర్ఫార్మెన్సెస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ, గ్రేట్ వర్క్ బై క్రిస్టోఫర్ నోలన్. ఇన్ని పాజిటివ్స్ మధ్యలో నెగిటివ్ ఉంటుంది చెప్పండి. కానీ ఒక చిన్నది, అసలు స్టోరీ తెలియని వాడు చూస్తే వాడి ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది ఏమో తెలీదు. బట్ నో ప్రాబ్లం, ముందే చెప్పాను కదా, ఇట్స్ ఆల్ అబౌట్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ డ్రామా. సో డెఫినెట్ గా నచ్చేస్తుంది. సో అందరూ కూడా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా ఇది. మై రేటింగ్ ఫర్ దిస్ మాస్టర్ పీస్ ఇస్ 9.5 out of 10. ఇట్స్ ఎ మస్ట్ వాచ్ గైస్, డోంట్ డేర్ టు మిస్ దిస్ మాస్టర్ పీస్. డెఫినెట్ గా మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న థియేటర్ లో చూడండి. థ్యాంక్ యూ.